హాయ్ అండి, వెల్కమ్ టు మంజు బ్లాగ్స్ 4842. ఈరోజైతే టమాటా పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను. ముందుగా మనం ఏం చేయాలి అంటే టమాటాలని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలి. కొద్దిగా చింతపండు, చాలా చిన్నదండి. తరువాత కొత్తిమీర కూడా కడిగి పెట్టుకోవాలి. అలాగే వాటిలోకి జీలకర్ర, కల్లుప్పు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్గా నేను టమాటాలని ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఇప్పుడైతే ఒక టమాటాని తీసుకున్నాను. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే ముందుగా నేను స్టవ్ అయితే ఆన్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అందులో కొద్దిగా మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత దాంట్లో ముందు మనం పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలండి. నేను అయితే చాలా తక్కువగా వేసుకున్నాను పచ్చిమిర్చి, ఎందుకంటే ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా అయితే వేసుకున్నాను. చాలా జాగ్రత్తగా వేయాలండి, లేకపోతే పైకి తుల్లుతాయి. చూసారా, నేను అంత దూరంగా ఉండి అయితే వేస్తున్నాను. మీరు కూడా అలాగే వేసుకోండి. ఈ విధంగా మనం గరిటతో వేయించుకోవాలండి. అవి పైకి తుల్లేస్తున్నాయి, అందుకే దూరంగా ఉండి నేను కలుపుతున్నాను. చూడండి ఎలా చిటపటలాడుతున్నాయో. ఈ విధంగా గరిటతో మనం అటు ఇటు మెల్లగా కలుపుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత మనమైతే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలాగా స్లోగా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, తుల్లుతున్నాయి. మంట తగ్గించినా కూడా ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కోసినటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి చూసారు. ఇప్పుడు ఇవైతే కళాయిలో వేసేస్తున్నాం. ఈ విధంగా స్లోగా వేసుకోవాలండి. నూనె తుల్లుతుంది కాబట్టి మనం చాలా స్లోగా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలాగా గరిటతో కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలి. మనకి త్వరగా ఉడికిపోవాలి అంటే ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకు బాగా మగ్గిపోతాయి. చూసారా, సాల్ట్ అయితే ఎలా వేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ మనం తర్వాత వేసుకోవాలి కదా, అందుకని నేనైతే కొద్దిగా వేసాను. వేసి ఇప్పుడు గరిటతో అటు ఇటు కలుపుకోవాలి. చూసారు కదా, మూత అయితే పెట్టకూడదండి. మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది, పచ్చడి పాడైపోద్ది. 2 days నిల్వ ఉండాలి అంటే మనకి ఈ మూత పెట్టకుండా దగ్గరికి మగ్గించుకోవాలి. చూసారా, ఈ విధంగా మగ్గిపోవాలి. అస్సలు వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ ఉంటే మనకు మరుసటి రోజు పాడైపోద్ది. 2 days నిల్వ ఉండాలంటే ఇలా పెట్టుకోవాలి. ఇదైతే వెంటనే ఇప్పుడు మిక్సీలో వేయకూడదండి, బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాతే మనం మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఈలోపు మనం ఏం చేయాలి అంటే పచ్చిమిరపకాయలు, వేయించిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవైతే మనం పేస్ట్ చేసుకోవాలి. కాబట్టి చిన్న జాలర్ అయితే తీసుకొని ఇందులోకైతే నేను పచ్చిమిర్చి, వేయించిన పచ్చిమిర్చిని పక్కన పెట్టాను కదా, అవైతే తీసుకున్నానండి. చూసారు కదా, అదిగో ఈ పచ్చిమిర్చిని అయితే ఇప్పుడు ఈ చిన్న మిక్సీ జాలర్లోకి వేసేస్తున్నాను. నాకైతే కారం సరిపోద్ది, అందుకని నేను మొత్తం వేసేసాను. చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి. అలాగే వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేస్తున్నాను. ఇవి మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర కూడా మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటున్నాను. ఇంకా వీటిలోకి మనం ఇందాక సాల్ట్ వేసాం కదా టమాటాలు ఉడికించినప్పుడు, ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు అనేది వేస్తున్నానండి. పచ్చళ్ళలోకి కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను ముందుగానే కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, అదైతే వేసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా మనం ఎక్కువగా తింటే హెల్త్కి మంచిది కదా, అందుకని కొంచెం నేను ఎక్కువగానే వేసాను. ఎలాగో కూరల్లో వేస్తే మనకి పిల్లలు తింటూ పక్కన పడతారు కాబట్టి ఇలా పచ్చళ్ళలో అయితే వేసుకుంటే వాళ్ళు కలుపుకొని తినేస్తారు. సో ఈ విధంగా నేను మిక్సీలోకి వేసుకొని ఇప్పుడైతే గ్రైండ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇదేంటంటే ఇది మనం మరీ సాఫ్ట్గా చేయకూడదు, కొంచెం కచ్చాబచ్చాగా చేసుకోవాలి.
అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. కొంతమంది సాఫ్ట్గా చేసేస్తారు, అది అన్నంలో కలుపుకోవడానికి అంతగా బాగోదు. ఈ విధంగా ఏంటంటే కొంచెం మెల్లగా ఒక్క ట్రిప్ ఇలా అని ఆపేయాలి. నేనైతే మిక్సీ పెడుతున్నాను, చూసారు కదా. ఒక్కసారి ఇలా ఆన్ చేసుకొని ఒకే ఒక తిప్పి ఇలా తిప్పి ఆపేయాలి. ఈ విధంగా కచ్చాబచ్చాగా చేసుకుంటేనే మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి. తర్వాత టమాటాలు చల్లార్చాం కదా, అవి మిక్సీలోకి అయితే తీసేసుకున్నాను. దీనిలో కూడా మనం ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇది కూడా అంతే, మరి సాఫ్ట్గా అయితే బాగోదు, కొంచెం కచ్చాబచ్చాగా ఉండాలి. చూసారా, తుల్లుతుంది కాబట్టి ఇంకా మూత గట్టిగా పెట్టి మళ్ళీ తిప్పుతున్నాను. ఒక్కసారి ఇలా తిప్పి ఆపేయాలి, అంతే అండి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి, ఇది ఎలా అయితే ఉందో. టైట్గా పట్టేసింది, క్యాప్ గట్టిగా ఉంది. ఇప్పుడైతే తీసేస్తున్నాను. వచ్చింది. ఇప్పుడు చూడండి టమాటా పచ్చడి ఎలా ఉంటుందో, బరగ్గా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కళాయిలోకి అయితే తీసేసుకున్నానండి. ఇందాక చేశాను కదా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ని కూడా మనం ఇందులో కలిపేసుకొని రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చళ్ళకి ఏంటంటే తాలింపు అనేది ఉండదండి, ఇలా మనం నూరు పెట్టుకోవాలి. చూసారు కదా, రెండు కలిపితే ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి అన్నంలోకి కానీ లేదంటే దోశల్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూసుకోండి. అలాగే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది కొత్త ఛానల్ కదా, ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి.